ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మా, అనుమానం పెనుభూతం అంటారు. నిజంగా అది పెనుభూతమే. మందులేని జబ్బు. అనుమానం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. అసలు ఏంటంటే విచిత్రం, అనుమానం పడే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఈ అనుమానం పడించుకునే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఒక్కొక్కసారి బంధాలు విడిపోయి వీళ్ళు అంటే ఎవరైతే నిందల పాలు అవుతారో వాళ్ళు హ్యాపీగానే వాళ్ళ లైఫ్ వాళ్ళ బిజీ ఉంటుంది. ఈ అనుమాన పిశాచులు ఉంటారే వాళ్ళకి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, మనశ్శాంతి ఉండదు. దానికి మందలే డాక్టరే లేడు కదా, మరి ఎక్కడ ఉంటది. కానీ ఎంత లైఫ్ లో నాశనం అయ్యేది, విడిపోయేది బంధాలు, కానీ జీవితాలు నాశనం అయ్యేది, సూసైడ్లు చేసుకునేది, మర్డర్లు జరిగేది అన్ని దానివల్ల అనుమానంతో. అంతే, ఏముండదండి అక్కడ, ఒక డౌట్ అంతే. సో అనుమానం అనేది ఫస్ట్, మీకు అనుమానం ఉంటే ఫస్ట్ నువ్వు అనుమానం నుంచి బయటికి రా, ఎదుటివాడికి అనుమానం ఉంటే వాడిని దాంట్లో నుంచి బయటికి తీసుకురా. ఫస్ట్ నీకుంటే ఫస్ట్ నువ్వు అది క్లారిఫై చేసుకో, ఇది కాదు అని. వేరే వాడికి ఉంటే ఇది కాదురా బాబు, ఇది నీది ఓన్లీ డౌటే, ఇందులో ఏమీ లేదు, వాస్తవాలు ఏమీ లేదు అని చెప్పు. సో అనుమానం అనేది చాలా మీరు అన్నట్టుగా మందు లేని జబ్బు అండి. దానికి ఎయిడ్స్ కన్నా ఏమన్నా తగ్గుతుందేమో, క్యాన్సర్లు తగ్గుతాయేమో, కానీ దీనికి మందు లేని జబ్బు. వాళ్ళకి నరనరాన జీర్ణించుకొని పోయి ఉంటుంది. మనం చెప్పినా కూడా వాళ్ళకి తలకెక్కదు, అస్సలు ఎక్కదండి. అది తలకెక్కక చాలా మంది కాపురాలు, కూలిపోయిన కాపురాలు కూడా ఉన్నాయండి. కొంతమంది ఇది భరించలేక ఇంకా వాళ్ళ సిన్సియారిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకని ఈ అనుమానం అంటే ఇది ఒక పెనుభూతం లాంటిది అనమాట. సో ఒక మనిషిని మనం అనుమానించే ముందు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇలాంటి వాళ్ళ అనేది ఫస్ట్ మనము తెలుసుకోవాలండి. ఈ అనుమానాలు ఏంటంటే వేరే వాళ్ళు ఏదన్నా చెప్తే ఇంకా మనకు ఎలాగుంటదంటే, అవునా నీ ముందు అలా ఉందా, అసలు ఆమె ఒరిజినల్ అంటే అది కాదంటే మీకు వచ్చింది డౌట్, అయిపోయింది. ఓ ఇదంతా మొత్తం నన్ను చూసి మొత్తం నాటకమా, వేరే ఉందా స్టార్ట్. మీకు అక్కడి నుంచి చిన్నది సో తవ్వేసి ఒక చిన్న విత్తనం వేసేసి ఒక బాటిల్ నీళ్లు పోసేసావు అనమాట. రేపటికి ఏమవుతుంది, మహావృక్షం అయిపోతుంది, చిన్న చిన్న మొలకలు. సో ఆ కర్మానికి ఏమవుతుంది అంటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాడండి, ప్రతిరోజు పాపం తొందరగా వస్తాడు. సో దీని కర్మానికి వీళ్ళ కర్మానికి ఆ పక్కింటిది ఎక్కడో వెళ్ళింటది, ఆడెక్కడో కనిపించింటాడు. పాపం ఎందుకు వెళ్ళాడు, పాపం ఆ కొలీగ్ను డ్రాప్ చేయడానికో లేకపోతే బస్ స్టాండ్లోనో ఏదో చూసాడు అనుకోండి, అయిపోయింది. అది ఊరుకుని ఇంకా ఇంటికి రావాల్సి ఆ పనులను కూడా సగం ఆపేసుకొని ఇంటికి వచ్చేస్తుంది తొందరగా, ఎందుకంటే చెప్పేయాలి ఫస్ట్ ఆవిడికి. అవునా మీ వారు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఈరోజు లేట్గా లేదు అక్కడ ఉన్నాడు, పాపం ఏదో బస్సు లేట్ అయిందనో లేకపోతే కొంచెం డ్రాప్ చేయడానికి అని వెళ్ళిండ దానికి ఇక ఈవిడ మొత్తం నిప్పి పెట్టేస్తుంది అనమాట. ఇక రాగానే స్టార్ట్, ఎందుకు ఏంటి ఎక్కడికి వెళ్ళావు, నిజంగానే నువ్వు ఆఫీస్లో ఉన్నావా, ఇవన్నీ స్టార్ట్. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోన్లు చెక్ చేయడము, అతను ఫోన్ బాత్రూంలో మాట్లాడుతుంటే ఈవిడ చెవి తీసుకెళ్లి దానికి అతికించడం, డోర్కి అతికిచ్చేస్తుంది ఒక చెవు పోతే పోయింది. సో ఇలా చేసేసి కాపురాలన్నీ చేసుకుంటున్నారండి. సో ఫస్ట్ మీకు అనుమానం ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, ఫస్ట్ ఓర్పుగా ఉండండి. మాట్లాడుకున్న తర్వాత అది ఇంకా సెటిల్ కాలేదనుకోండి కొంచెం టైం తీసుకోండి, లేదు ప్రూవ్ అయింది అనుకోండి. ఒకవేళ లేదు నువ్వు అతను ఏదో తప్పు చేశాను ప్రూవ్ అయితే ఈ జెంట్స్ ఏం చేస్తారంటే ఈగో అనమాట, ఉల్టా ఆమె నువ్వు ఏమనాలి అనేది ఆలోచిస్తారు, ఆమె నుంచి ఏం తప్పులు వెతకాలి అనేది ఆలోచిస్తారనమాట. ఒకవేళ అబ్బాయి తప్పు లేదు అంటే ఈవిడ ఏం చేసింది, లేదు ఇది ఏదో తప్పించుకున్నావు ఈసారి ఇంకోసారి పట్టుకుంటానని మళ్ళీ స్టార్ట్. అది సరే పోనీ తప్పు తెలుసుకొని సిన్సియర్గా ఉన్నాడు అన్నా కూడా ఈవిడికి ఉండలేదన్నమాట. ఉన్నా ఈ పక్కన వాళ్ళు ఊరుకోరు, నువ్వు జాగ్రత్త కనిపెట్టుకుంటూ ఫోన్లు చెక్ చేస్తూ ఉండు, దాని తర్వాత ఇంక ఇవన్నీ చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్. ఎక్కడంటే మన మనశ్శాంతి ఇంకా ఈ అనుమానం ఎప్పుడు పోతుంది చెప్పండి, పోనే పోదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, అంటే కొన్ని సంవత్సరాల కింద, ఒక 5-6 సంవత్సరాల కిందట, ఇద్దరు అమ్మాయి అబ్బాయి. సో వాళ్ళు ఏంటంటే స్కూల్ నుంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్, చదువుకున్నారు, కాలేజ్కి వెళ్ళారు, మంచిగా ఒక చోటనే వాళ్ళ అదృష్టానికి మంచి ఉద్యోగం వచ్చింది, ఇద్దరు కలిసి జాబ్ చేస్తున్నారు. సో జాబ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, మరి ఇద్దరు కలిసి ఉన్నారు కదా, ఫ్యామిలీస్ తెలుసు కదా, మీకు ఏమైనా పెళ్ళి ఆలోచన ఉందంటే, లేదు మాకు అలాంటి పెళ్ళి ఆలోచన లేదు, ఎవరి జీవితాలు వాళ్ళది, మేము ప్యూర్గా ఫ్రెండ్సే అని చెప్పారు.
చెప్పిన తర్వాత సరే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి దురదృష్టవశాత్తు వాళ్ళ తల్లిదండ్రి యాక్సిడెంట్లో చనిపోతారు. ఎవరు లేరండి, ఆ అమ్మాయి ఒక్కతే, షీజ్ అలోన్. సో ఎవరి బాధ్యతలు ఎవరు తీసుకోరు కదండి. సరే మీ తల్లిదండ్రులు లేదు, నేను నిన్ను చూసుకుంటాను ఎవరు అన్నారు, ఈవెన్ దో షీఈ్ వర్కింగ్. అయిపోయిన తర్వాత సరే అతనికి ఏదో పెళ్లి సంబంధం చూసారు. అతను ముందే చెప్పాడు సిన్సియర్గా, అమ్మాయిని చూపించి మేమిద్దరం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, మళ్ళీ నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు ఇప్పుడే క్లారిఫై చేసుకో, ఇలాంటి ఉద్దేశం లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మేము ఫ్రెండ్స్గా ఉంటున్నాము అంటే ఆ అమ్మాయి కూడా సరే పర్వాలేదు అనిందండి. అంతవరకు ఓకే. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయితో ఈ స్నేహం, ఈ అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో ఉండే స్నేహాన్ని ఈ అమ్మాయి తరపు వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు అంత, అప్పుడేదో చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు ఇక, అదేంటి ఇదేంటి, ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది. అతను ఏదో ఒక అమ్మాయిని ఒక హాస్టల్లో ఉంచి, అమ్మాయి జాబ్ చేసుకుంటే ఏదో మంచి బాగోగులు అది చూస్తున్నాడు, పెళ్లి సంబంధాలు వెతుకుతాను అని కూడా చెప్తే, లేదు ఇప్పుడే అమ్మ నాన్న పోయిన బాధలో ఉన్నాను, కొంచెం టైం తీసుకుంటానని చెప్పింది. అంతే, ఫైన్. అంతకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదండి. ఈ చుట్టాలు పెట్టారు దాన్ని మంట వేసి, దాని మీద పెట్రోల్ పోసి పెద్ద మంట చేసేసి అతన్ని మొత్తం ఇక ఈ అమ్మాయి ఉన్న మనసు మొత్తం పాడు చేసేసారండి. చేసిన తర్వాత రోజు టార్చర్ ఇతనికి, నువ్వెందుకు వెళ్తావు, నువ్వెందుకు ఆమె సహాయం చేస్తావు, ఇలా. అరే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటే మీకు అసలు పెళ్లి చేసుకోకూడదు అంటే, చేసుకునే ఉద్దేశం ఉంటే నిన్ను చేసుకోం కదా, మేము ఆల్రెడీ అనుకున్నాము, వద్దనుకున్నాము, మాకు అలాంటిది ఏమీ లేదు. లేదు ఇది ఒక మధ్యలో ఇది మెయింటైన్ చేయొచ్చు అని నువ్వు మధ్యలో నన్ను పెట్టుకున్నావు, ఇలాంటి మాటలన్నీ అని ఈ అమ్మాయికి ఈ విషయాలు తెలిసాయండి. ఒక ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది ఈ అమ్మాయికి, నేను ఇంతకంటే ఏమి చేసి నేను నా నిజాయితీని అతనికి మధ్యలో నా మధ్యలో ఏమి లేదు నిరూపించలేని సూసైడ్ చేసుకుందండి అమ్మాయి. చేసేసుకుందా? ఎవరికండి నష్టం, ఎవరు నష్టపోయారండి? ఒక జీవితాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ బలి తీసుకున్నట్టే కదండి. ఈ అనుమానం అనేది ఎలా ఉంటుందంటే మనుషుల ప్రాణాలు తీసేంత వరకు ఉంటుందండి. ఇప్పుడు ఆ అమ్మాయి అనవసరంగా ఒక మంచి అమ్మాయి కదండి, అప్పుడు రియలైజ్ అవుతుంది అవునా అని. మనిషే చచ్చిపోయింది కదా, ఇంకా రియలైజ్ ఏం లాభం. నిజంగా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటే అసలు ముందే అందరు అడిగారు కదండి, వద్దన్నారు. సో ఇది లేనిపోంది పుట్టించడము, మంచి మనసులను పాడు చేయడం అనేది ఈ అనుమానము. ఈ అనుమానం మనకు రావడం వేరు, వేరే వాళ్ళు మనకు చెప్పడం వేరు. సో మనకు వచ్చింది అనుకోండి, సరే ఏదో మనం క్లారిఫై చేసుకుంటాం, ఊరుకుంటాం. ఈ మధ్యలో వచ్చే వాళ్ళది ఏంటంటే, ఒకవేళ మనం రియలైజ్ అయ్యి అయ్యో ఇదేమి లేదు కదా అని మనం ఫ్రెష్ మైండ్తో ఉన్నా కూడా పక్కన వాళ్ళకి నిద్రపట్టదు, మళ్ళీ గెలుపుతారు వచ్చి, అది కాదు ఇది కాదు ఇది కాదని. సో అనుమానం అనేది అసలు ఉండకూడదండి, కూర్చొని క్లారిఫై చేసుకోవడమే బెస్ట్ అండి. అనుమానం అంటే అది ఒక పెనుభూతం లాంటిది. అసలు కొన్ని సాడ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి, అనుమానము వల్ల జీవితాలు నాశనం అయిపోయి ఏమి లేకుండా అమాయకులు బలైపోయినవి ఉన్నాయి. నిజంగా అదే చెప్తున్నా, అందుకే ఊరికి అన్నారు పెద్దవాళ్ళు, అనుమానం పెరిగిపోతాం, పుట్టుకతో వచ్చినది గిట్టుకతో పోదా. ఇంకా అది ఏంటంటే వాళ్ళకు నరనరాన మందులేనే జబ్బడి, దానికి మందులే జబ్బు. నిజం, అది నయం కాదు, మందు లేదు. వాళ్ళ వల్ల జీవితాలు ఎంత నాశనం అవుతాయి అనేది, వాళ్ళ జీవితం ఎలాగో నాశనం అయిపోతుంది, ఇక పక్కన వాళ్ళ జీవితం. ఇక వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే పిల్లలు వీళ్ళని చూసి వాళ్ళు కూడా అట్లే తయారవుతారు కదా. ఇంట్లో ఎలా ఉంటే అలాగే కదండి, మీరు ఏ విత్తనం నాటితే అదే చెట్టు వస్తుంది. అది క్వైట్ కామన్. అంతే, నమ్మకంగా ఉంటే సంతోషంగా ఉంటాం ఫస్ట్, అంతే కదా. నమ్మకమే సగం సంతోషం, సగం బలం. నమ్మకమే సంతోషం. అది. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.